పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లేమో కానీ మన లీడర్లంతా హల్చల్ చేసిర్రు. పువ్వు పార్టీలు షేయ్ పార్టీలు నెత్తికో దిక్కు ఊరికిర్రు. పబ్లిక్కు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. అంతెందుకు పక్క రాష్ట్రాల పార్టీలకు గెలిపించే బాధ్యతను మన లీడర్లు భుజానేసుకొని మరీ పనిచేసిర్రు. ఇట్లా ఓట్లు ఒడిచినాయి. ఆఖరికి ఫలితం కూడా రానే వచ్చింది. మరిగ మనోళ్ళ కష్టం ఫలించిందా లేకపోతే ఎత్తి ఏట్ల వారేసినట్టు అయ్యిందా? ఏం కథ, ఎవరు గెలిచిర్రు అట్లా పోయి చూసొద్దాం పారి. టిప్పిరి 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 మళ్ళా మనమే వచ్చినాం అని మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళు పొట్టు సంబరాలు చేసుకున్నారు. పటాకుల మూత మోగిచ్చి నోటి నిండా మిఠాయిలు తినిపించుకున్నారు. తెలంగాణకెళ్ళి సీఎం రేవంత్ సారు, మంత్రి సీతక్క, తత్తిమ మంత్రులంతా కలిసిపోయి ప్రచారం చేసిన చెయ్యి పార్టీ వాళ్ళ పాట వండలేదు. 288 సీట్లలో 200కి ఎక్కువ సీట్లు పువ్వు పార్టీ వాళ్ళ కూటమే గెలుచుకున్నది. చెయ్యి పార్టీ కూటమికి సగం సీట్లు కూడా రాలేదు. ఇక అటు గెలిచిన లేదో ముఖ్యమంత్రి సీట్లకు ఊకినటోళ్ళు ఇవ్వాలనే ముచ్చట్లు జోరు అందుకున్నాయి. షిండేను పక్కకు పెట్టి ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్ ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారట. మరిగా ఏమైతుందో ఏమో చూడాలి. ఇంకో దిక్కు అటు జార్ఖండ్ లో పువ్వు పార్టీ వాళ్ళ కూటమి ఓడిపోయింది. చెయ్యి పార్టీ వాళ్ళు దోస్తి కట్టిన జేఎంఎం సగానికి ఎక్కువ సీట్లు గెలుచుకొని సంబరాలు చేసుకున్నారు. పెద్ద ముచ్చటేంటిదంటే వాయనాడు బై ఎలక్షన్లలో పోటీ చేసిన ప్రియాంక గాంధీకి పబ్లిక్ పొట్టు ఓట్లేసిండ్రు. అన్న రాహుల్ గాంధీ రికార్డులు బద్దలు కొట్టింది చెల్లెలు. For giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor and I will respect it fully. You got a huge majority. I just was happy getting the love of the people. You are elected. What is your next plan, ma'am? So when you are going to get Now soon, in the next 2-3 days, as soon as my brother has time. రాహుల్ గాంధీకి 3,64,000 ఓట్ల మెజారిటీ వస్తే ప్రియాంక గాంధీకి ఇప్పుడు 4 లక్షల ఓట్లకి ఎక్కువనే మెజారిటీ వచ్చింది. దెబ్బకు పాత రికార్డులు అన్ని బద్దలైనాయి. పువ్వు పార్టీ వాళ్ళు అటు ఎర్రజెండ పార్టీ వాళ్ళు వాయనాడులో గెలిచేందుకు గట్టిగానే తిప్పలబడ్డారు గాని పబ్లిక్ చేయి గుర్తు మీదనే గుద్దిండ్రు ఓట్లు. మరిగా ప్రియాంకమ్మ పార్లమెంట్ లో ఎసోంటి ముచ్చట్లు చెప్తుందో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఇక అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 9 జాగాలకు అసెంబ్లీ ఎలక్షన్లు నడిచినాయి. అందులో పువ్వు పార్టీ వాళ్ళు ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. ఇంకో ముచ్చటేంటిదంటే మహారాష్ట్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవనాలు సారు ప్రచారం చేసిన 11 జాగాలలో పువ్వు పార్టీ వాళ్ళు గెలిచిండ్రు. నాందేడ్ పార్లమెంట్ లో కూడా గెలిచిండ్రు. అందుకే మస్తు ఖుషి అవుతున్నారు సారు అభిమానులు. పవన్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ అని కామెంట్లు రాస్తున్నారట. గిట్ల మొత్తానికి మళ్ళీ ఎలక్షన్లు ముగిసినాయి. మహారాష్ట్రలో పువ్వు పార్టీ వాళ్ళ కూటమికి తిరుగులేదు. ఇటు జార్ఖండ్ రాష్ట్రంలో చెయ్యి పార్టీ వాళ్ళ కూటమికి ఎదురు లేదు. చెరో రాష్ట్రంలో దోస్తులతో కలిసి దుమ్ము లేపిండ్రు.